गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ओम नमः शिवाय गुरवे सच्चिदानन्दमूर्तये निष्प्रपञ्चाय शान्ताय गुरुदेवाय ते नमः। ओम वागर्थाविव सम्पृक्तो वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। ओम मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शान्तिः शान्तिः शान्तिः। ओम शत्रुर्महाशत्रुतमोऽस्ति को वा कामः स कोपानृतलोपतृष्णः न पूर्यते को विशेषै स एव किं दुःखमूलं ममताभिमानं। శత్రువులోకెల్లా ఘోర శత్రువు ఎవరు అని ఇక్కడ గురుదేవ శత్రుర్మహాశత్రుతమోస్తి కోవా శత్రువులలోకెల్లా మిగుల గొప్ప శత్రువు ఎవరు గురుదేవా అని శిష్యుడు ప్రశ్నించినాడు. కామస్స కోపానృతలోపతృష్ణ కామము ఆశ అధికమైన ఆశ కామ సకోప కోపము కామ సకోప నృతలోపతృష్ణ కామము కోపము అసత్యమాడుట తృష్ణ ఆశ అధిక ఉండుట కామ సకోప నృతలోపతృష్ణ లోభము ఇవి శత్రువులు ఘోరమైన శత్రువులు ఎవరంటే వీళ్ళని సంపూర్ణంగా వదులుకోవాలా అని చెప్పినారనమాట గురుదేవులు. అందుకోసము శత్రుర్మహాశత్రు తమోస్తి కోవా ఇక్కడ తమస్సును జయించాలా. అందుకోసము సీమానాం సర్వ దుఃఖానాం ఆపదం కోశముత్తమం బీజం సంసార వృక్షానాం బీజం సంసార వృక్షానాం. ఈ సంసారమనే వృక్షమునకు బీజమేది అంటే తమస్సు అజ్ఞానము. ఈ అజ్ఞానాన్ని సంపూర్ణంగా వదులుకున్నటువంటి వారే సోహం పరతత్వాన్ని పొందగలుగుతారు. అందుకోసం బీజం సంసార వృక్షానం ఈ బీజం సంసారమైన వృక్షమునకు బీజము ఈ సోమరితనము. ఈ సోమరితనాన్ని సంపూర్ణంగా ఎవరు త్యజిస్తారో వారు ఆ సోహం పరతత్వాన్ని పొందగలుగుతారు. అందుకోసం ఇక్కడ శత్రువులకల్లా ఘోరమైన శత్రువు తమస్సు అజ్ఞానాన్ని జయించండి. ఇక్కడ కోపాన్ని సంపూర్ణంగా త్యజించండి. కామాన్ని అనగా కోరికలు త్యజించండి. తృష్ణ ఆశను లోభత్వాన్ని ఇవన్నీ సంపూర్ణంగా జయించినటువంటి వారే ఆ దైవ సాక్షాత్కారాన్ని పొందగలుగుతారు. ఆ భగవంతునికి చేరువగా దగ్గరికి వెళ్ళగలుగుతారు. ఇవి అడ్డుగోడలు సుమా భగవంతుణ్ణి చేరుట నిమిత్తమే అడ్డుగోడలు భగవంతుడు ఒక పరీక్షగా పెట్టినాడు. దీన్ని సంపూర్ణంగా త్యజించాలి. నజాతు కామ కామానముపభోగేన సామ్యతి అవిష కృష్ణవర్తేన భోజ ఏవాభివర్తతే. అగ్నిలో నెయ్యి వేయుచుండగా ఎలా ప్రజ్వలిస్తూ ఉన్నదో ఈ ప్రపంచ భోగాలు అనుభవించిన కొల్లది ఇంకా కోరికలు పెరుగుతూనే ఉంటాయి కానీ తరగై అన్నాడు యయాతి చక్రవర్తి మహాభారతంలో. పూర్ణం వర్ష సహస్రం వే విషయాసక్త చేసస తథాభ్యనుతినం నిత్యం. ప్రతిరోజు పూర్ణం వర్ష సహస్రం వే విషయాసక్త చేతస తథాభ్యనుతినం నిత్యం విషయై సక్త చేతస. 1000 సంవత్సరాలు ప్రపంచ భోగాలు అనుభవించిన కొలది ఇంకా ఆశ పెరుగుతూనే ఉంది. కావున సంపూర్ణంగా త్యజించండి, వధించండి అన్నాడు మలయాళ స్వాముల వారు.
అందుకోసము ఈ కామమైన శత్రువును సంపూర్ణంగా వదులుకోండి. అందుకోసమే ఇక్కడ నజాతు కామకామానాముపభోగేన సామ్యతే అవిషా కృష్ణవర్పేన భూయ ఏవాభి వర్ధతే. అది అనుభవించిన కొలది ఇంకా పెరుగుతూనే ఉంటుంది. అగ్నిలో నెయ్యి 1000 కొన్ని లక్షల సంవత్సరాలు పోసినా కొన్ని యుగాల వరకు కూడా నెయ్యి పోస్తుంటే ఆరటం లేదు, పెరుగుతూనే ఉంటుంది సుమా. అందుకని సంపూర్ణంగా కామబంధనమే వేదం నాణ్యదస్తేయ బంధనం కామబంధనముక్తో ఈ నేయ భూయో విజాయతే. ఈ భూలోకంలో మీరు పుట్టకుంటుండాలా, ఆ భగవంతుల ఐక్యం కావాలంటే ఇక్కడ శిష్యులు వేదవ్యాస మహర్షిని ప్రశ్నించినారు. గురుదేవ, ఈ ప్రపంచం మీరు 1,00,000 శ్లోకాలు మాకు ఉపదేశం చేసినారు, కానీ ఈ 1,00,000 శ్లోకంలో ఒక సారాంశాన్ని ఒక్క శ్లోకంలో మాకు చెప్పండి. ఏ వ్రతాన్ని పూనితే మాకు మోక్షం వస్తుందో, భవబంధ విముక్తులం అవుతామో మాకు అట్టి వ్రతాన్ని ఉపదేశించండి అని శిష్యులంతా చేరి వేదవ్యాస మహర్షుల వారిని ప్రశ్నించినారు. కామబంధనమే వేదం, కామబంధనము నుండి విముక్తులైనటువంటి వారు అన్ని బంధాల నుండి విముక్తులైన వాళ్ళే అని చెప్పినారు. ఈ ప్రపంచంలో మీకు బంధాలు అనేది ఉండనే ఉండదు. ఆ ఒక్క బంధాల నుంచి విముక్తులైనటువంటి వాళ్ళు కామబంధనమే వేదం నాణ్యదస్తీయ బంధనం కామబంధనముక్తో ఏ నేహ భూయోపి జాయతే. కామబంధనం నుండి విముక్తులైనటువంటి వారు మళ్ళీ పుట్టారు, వాళ్ళు ముక్తాత్తులు అవుతారనైనా ఇట్టి వ్రతాన్ని మీరు పూనండి. గృహస్థులు గృహస్థాశ్రమ ధర్మాన్ని పాటిస్తూ బ్రహ్మచారులు నైష్టిక బ్రహ్మచర్యాన్ని కాంతా కనకాల ముట్టకుండా మీరు చతుర్వేద ఆశ్రమ ధర్మాల గురించి మీకు ఇంతకుముందు చాలా విశేషంగా చెప్పినాను, అవి మీరు పాటించుకోండి. అందుకోసం ఇక్కడ శత్రువులలోకెల్లా శత్రులు ఎవరంటే వీరలు సోమ. కామ సకోప, కామాన్ని త్యజించండి, కోపాన్ని త్యజించండి. కోపాన్ని అదుపులో మీరు పెట్టుకోండి. కోపాన్ని మీరు అదుపులో పెట్టుకోకపోతే ఆ కోపం మిమ్మల్ని అదుపులో పెట్టుకుంటుంది, అందుకోసం మిమ్మల్ని ఆటలు ఆడిస్తుంది సుమ. అందుకోసము ఒక్కసారి కోపం వస్తే ఒళ్ళు వణుకుతుంది. ఒళ్ళు వణికి ఆ కోపాగ్నిలో రక్తం వేడెక్కుతుంది. ఆ వేడెక్కినటువంటి రక్తము చల్లారాలంటే 3 మాసములు పడుతుంది. ఒకసారి కోపం వస్తే ఒళ్ళు వేడెక్కి 3 నెలలు అనారోగ్యంగా ఉంటాడు. 6 నెలలు తిన్నటువంటి ఆహారం వ్యర్థమైపోతుందని శాస్త్రాలు పురాణాలు చెప్తున్నాయి. ఒక్కసారి కోపం వస్తే మరి మాటికి ఇంట్లోనే యజమాని గొప్పవాడిని నేను తెచ్చిపెడితే తింటున్నారు, మీరు ఆడ పడి ఉంటున్నారని మాటికి చేదరించుకుంటూ ఇంట్లో అందరినీ చిన్నవాళ్ళని మీరు బాధిస్తుంటారు కదా, మాటి కోపగించుకుంటారు కదా. మేము తెచ్చి పెడితే ఇంట్లో మీరు పడున్నారు తింటున్నారు అని ఏదేదో మీరు గొప్పతనాలు. మరి నీకు ఆయుష్ని ఇచ్చినాడు, నిన్ను నడిపిస్తున్నాడు, నీ హృదయంలో ఉండి భగవంతుడు నిన్ను నడిపిస్తున్నాడు, మరి నువ్వేమో ఆ భగవంతుని కృతజ్ఞత చెప్తున్నావు. నువ్వు యజమాని, ఇంటి యజమాని కావచ్చు. ఈ లోకాలను సృష్టించిన ఆ భగవంతుడు ముల్లోకాలకు యజమాని. ఆ భగవంతుడు నువ్వెన్నిసార్లు మొక్కుతున్నావు ఆలోచన చేసుకోండి ఒక్కసారి లోతుగా. అందుకోసమే ఈ భగవంతుడు సర్వాంతర్యామి, నన్ను నడిపిస్తున్నాడు, సృష్టిస్థితి లయకారుడు, ఈ శరీరం అనిత్యము అని చెప్పి భావన కలిగి పరమాత్మ చింతలో నిమగ్నుడైన పుణ్యపురుషులకు కోపం రాదు. వాళ్ళ కోపం వచ్చిందనుకో, ఉత్తమస్య క్షణం కోపం మధ్యమస్య గటికాద్వయం అధమోహోరాత్రం పాపిష్టి మరణాంతరం. కోపం ఉత్తములకు కూడా వస్తుంది, కోపం రాని వాళ్ళు లేరు. ఉత్తములు చిన్నవాళ్ళు చెప్తేనపోతే ధర్మాన్ని వదిలేసి అధర్మ మార్గంలో పోతుంటే కొంచెం కోపగించుకోండి. పిల్లలు వాళ్ళు చిన్న వాళ్ళు వినకపోతే తండ్రికి పెద్దల కోపం వస్తుంది. ఉత్తములకు కూడా క్షణకాలం కోపం వస్తుంది, కానీ ఉత్తమస్య క్షణం కోపం మధ్యమస్య గటికాద్వయం, కొన్ని గంటల కాలం ఉంటుంది. మధ్యములైనటువంటి వారి కోపం వస్తే దాన్ని ఆ కోపంలో నుంచి, ఆ కోపం అనే పంజరలోంచి బయటికి రాలేరు వాళ్ళు, కొన్ని గంటలు పడుతుంది. ఉత్తములైనటువంటి వాళ్ళు అప్పుడే వస్తుంది, దాన్ని త్యజిస్తారు, అందులోంచి బయటకు వచ్చేస్తారు, వాళ్ళకి అది సాధ్యం అవుతుంది. మధ్యములైనటువంటి కొన్ని గంటలు పడుతుంది. అధమో అహోరాత్రం, అధములైనటువంటి అహోరాత్రం, రాత్రి పగళ్ళు 24 గంటలు ఉంటుంది అధములైనటువంటి వాళ్ళు.
ఆవేశంలో తిడుతూనే ఉంటారు, బాధపడుతూనే ఉంటారు, కుమిలిపోతారు. ఎంత బలహీనలో చేస్తుందో చూడండి ఆ కోపం మిమ్మల్ని. అందుకోసము కోపమే ఘోర శత్రువు. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబగు తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమంద్రు సత్యము సుమతి. సుమతికారుడు చెప్పినాడు, తన దుఃఖము నరకాన్ని కలిగిస్తుంది సుమ, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబగు. తన శాంతమే తనకు చుట్టము బంధువు అన్నారు, తన కోపమే తన శత్రువు అన్నారు. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబగు, తన సంతోషమే స్వర్గము. ఎప్పుడు సంతోషం ఉంటుంది, స్వర్గలోకం అన్నారు. స్వర్గము ఎక్కడో కాదు సుమా, మీ ముందులో మీలో ఉంది, మీరు సంపాదించుకోండి ఆ స్వర్గాన్ని. తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమంద్రు సత్యము సుమతి. ఎప్పుడు ఏడుస్తూ ఆ కోపతాపాలకు గురి ఎవరిని ఏడుస్తూ ఉండేవాళ్ళు వాళ్ళు నరకంలో ఉన్నట్టే. నరకంలో ఇక్కడే నరకంలో ఉంటే ఎప్పుడు ఏడుస్తుంటాడు, ఏడిపిస్తూనే ఉంటారు వాళ్ళు. అందుకోసం అది నరకం సుమ. అందుకోసమే ఇక కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి సుమ. కోపం మహాశత్రు. అధమో అహోరాత్రం, అధములైనటువంటి అహోరాత్రములు ఉంటుంది. పాపిష్టి మరణాంతరం, పాపిష్టులైనటువంటి వారికి మరణాంతరం, జీవిత పర్యంతరం ఉంటుంది కోపం వల్ల. మీరు ఉత్తమ కోపకు చెందిన వాళ్ళ, మధ్యముల, అధముల, పాపిష్టుల, ఏ స్థితికి చెందిన ఉత్తములకు ఉత్తమోత్తమ స్థితికి ఎందాలి. ఉత్తమోత్తమ స్థితికి ఎప్పుడు మీరు వెళ్ళినారో కోపాన్ని వాడుకోగలుగుతారు. మీరు కోపాన్ని అవసరం కావాలంటే వాడుకుంటారు. దుర్వాస మహర్షి, భృగు మహర్షి వీళ్ళందరూ కూడా కోపాన్ని వాడుకున్నారు. సప్త మహర్షులు, మున్నగు మహర్షులందరూ కూడా యజ్ఞం తలబెట్టి యజ్ఞయాగాలు చేయుచుండగా భృగు మహర్షి, నారదాది మహర్షులు, అక్కడ భృగు మహర్షి, సప్త మహర్షులు ఉన్నారు కదా, వీళ్ళందరూ యజ్ఞయాగాలు చేయుచుండగా నారద మహర్షి ఉండి ఆ భగవంతుని యొక్క దివ్యత్వం లోకంలో చాటుట నిమిత్తం, ఆ భగవంతుని భూలోకంలో అవతరించుట నిమిత్తమే ఒక నాటకం ఆడి మహర్షుల దగ్గరికి వెళ్ళి, మహర్షులారా మీరు అందరూ ఒక్కొక్కరు ఒక దేవుని ప్రార్థిస్తున్నారు, యజ్ఞ ఆవిర్భావకర్త ఈ సృష్టి లయకారుడైన భగవంతుడు ఎవరు వాళ్ళు అంటే, కొంతమంది మహర్షులు జగన్మాతనే ఆ త్రిమూర్తుల కన్నా జగన్మాతయే దేవత అన్నారు, లేదా పరబ్రహ్మం అన్నారు, ఓంకారం అన్నారు. కొంతమంది ఆ విష్ణువు అన్నారు, కొంతమంది శివుడు అన్నారు, కొంతమంది బ్రహ్మ అన్నారు. మహర్షులకు ఒక్కొక్కరు గొడవ వచ్చింది దగ్గర. అప్పుడుండి నారద మహర్షి ఉండి, మహర్షులారా సృష్టి స్థితి లయకారులు కదా త్రిమూర్తులు, అందులో ఎవరు గొప్పవారు అంటే, అప్పుడు భృగు మహర్షుని సరే నేను ఎవరు గొప్ప, సత్వరజస్తమో గుణాలు జయించిన వాళ్ళు గొప్పవాళ్ళు. సత్వరజస్తమో గుణాలు మాయ, ఆ మాయను జయించిన వాళ్ళు మహాత్ములు. సత్వగుణం ఎవరికని, రజోగుణం ఎవరికని, తమో గుణం ఎవరికని త్రిమూర్తులకు అంటగడుతున్నారు. అది సత్యం కాదు. త్రిగుణాలకు అతీతులు వాళ్ళు. సత్వగుణం విష్ణుమూర్తికని, రజోగుణము శివునికని, తమో గుణము బ్రహ్మకని, ఇంకా వేరే శాస్త్రాల తమో గుణము శివునికని, రజోగుణం బ్రహ్మకని నానా విధాలుగా వ్యాఖ్యానాలు చేస్తూ వస్తున్నారు. కానీ త్రిగుణాలకు అతీతులైన ఒక్క మానవ మాత్రలే పరమాత్మ చింతన చేసి ఇంద్రియాలు జయించి ఆ దైవధ్యానులు నిమగ్నులైన పుణ్యపురుషులే గుణాతీతులైతున్నారు కదా. ఆ త్రిమూర్తులు గుణాలకు బంధితులై ఉంటారా చెప్పండి? అది సరి అయిన మార్గం కాదు. అందుకోసం గుణాలకు అతీతులైన పుణ్యపురుషుల వాళ్ళు, సృష్టిస్థితుల లయకారుల వాళ్ళు. అందుకోసము ఇక్కడ ఆ భగవంతుల త్రిమూర్తుల యొక్క మహత్తును గ్రహించుటకై లోకానికి చాటుట నిమిత్తమై నారద మహర్షి ఆడిన నాటకం. భృగు మహర్షి పాదంలో త్రినేత్రముంది, అనుమాన సిద్ధులు, దివ్యశక్తులున్నాయి. నేరుగా సత్యలోకానికి వెళ్ళినాడు. అక్కడ త్రిమూర్తులకు తెలిసింది, ఓహో సరే వీణ వాయిస్తుంది జగన్మాత,
అక్కడ సరస్వతి మాత వీణ వాయించుతుండగా సరస్వతి మాత బ్రహ్మదేవుడు వేదం చదువుతున్నారు, ఆమె వీణ వాయిస్తున్నది. తన బ్రహ్మమానస పుత్రుడు కదా భృగు మహర్షి, అక్కడ పోయినాడు. నాన్న నాన్నను బ్రహ్మదేవుడు అని పిలిచినా పలకలేదు. ఎందుకంటే ఆ శ్రీ మహావిష్ణువు భూలోకంలోకి వెళ్ళాలి, శ్రీనివాసుడుగా వెళ్ళాలని చెప్పి వాళ్ళు నటించినారు అంతవరకు. కమ్ము నూరుకోగానే నువ్వు తమోగుణ స్వరూపడం, ఇంత నీకు నేను పిలిచిన పలకవా, నీకు భూలోకంలో గుళ్ళు గోపురాలు లేకుండునుగా కానీ శాపన పెట్టినాడు భృగు మహర్షి. తండ్రికి శాపన పెడితే తండ్రి కుమారు నూరుకుంటారా? బ్రహ్మదేవుడు సంతోషపడినాడు, కుమారా నాకు మంచి శాపన పెట్టినావు నాయనా, భూలోకంలో గుళ్ళు గోపురాలు ఉంటే అందరూ నన్ను పూజించి యజ్ఞయాగాదులు చేసి ఆయుష్ను ప్రసాదించిన ఎంబడి పడతారు. అందుకోసం గుళ్ళు గోపురాలు లేకుంటే నాకు పూజలు లేకపోతే నాకు ఆయుష్ను ప్రసాదించమని అడిగే వాళ్ళు ఉండరు, నాకు సంతోషం నాయన సంతోషపడ్డాడు బ్రహ్మదేవుడు. అదే కుమారుల పైన కోపగించుకుంటే ఎంత ఒలికి పడతారు, ఎంత శాంతమూడితో బ్రహ్మదేవుడు, కొంచెం ఆలోచన చేసుకోండి. సరే, అక్కడి నుంచి కైలాసానికి వెళ్ళినాడు. పార్వతీ పరమేశ్వరుడు నృత్యం చేస్తున్నారు, ఎంత గ్రహించినారు. ఎన్నిసార్లు కేకలేసినాడు, పరమేశ్వర పరమేశ్వర అని, పలకలేదు. భగవంతుడు త్రిమూర్తులను పరీక్షించడానికి పోతే వాళ్ళు కూడా పరీక్షిస్తారు కదా. చిన్నవారు పెద్దవాళ్ళను పరీక్షించాలన్నప్పుడు వాళ్ళు కూడా పరీక్షిస్తారు కదా, ఈయన సహనం ఎంతవరకు. మరి ఇక్కడ భృగు మహర్షి పేల అయినట్టే కదా. వాళ్ళని పరీక్షించడానికి పోయినప్పుడు ఈయన కూడా రజోగుణానికి దాసుడు అయిపోయినాడు, కానీ కాలేదు. అక్కడ లోకరీత్యలో ఆ భగవంతుని పరమేశ్వరుని ఆ శ్రీ మహావిష్ణుని భూలోకంలో రప్పించటానికి ఆడిన నాటకం మహర్షులు, గుణాలను జయించిన వాళ్ళు. కానీ లోకరీత్యలో ఇంత కోపం ఉంది అంత కోపం ఉంది అంటారు. అందుకోసం గుణాతీత స్థితి పొందినాడు, కోపానికి అతీతులుగా ఉండే కోపాన్ని దాసుత్వం చేసుకుని ఆడుకున్నాడు భృగు మహర్షి. అక్కడికి వెళ్ళి పరమేశ్వర నృత్యగానాలు చేయుచుండగా, పరమేశ్వర ఎంత పిలిచిన పలకవా నువ్వు, ఒకసారి చూస్తూ నవ్వినాడట, తల ఊపినాడు. ఓహో నన్ను చూసినావు, సరే తల ఊపినావు, అందుకోసం లింగానికి నీ శిరస్సుకే పూజలు జరుగునుగా కానీ అని చెప్పినాడు. నీకు మొత్తం భూలోకంలో నీ సాకార రూపంలో పూజలు లేకుండా లింగాకారానికే పూజలు జరుగునుగా కానీ శాపన పెట్టినాడు. సరే, అక్కడ నుండి అప్పుడు బ్రహ్మదేవుణ్ణి శపించినప్పుడు వాని సరస్వతి మాతని శాపన పెడతాను, విద్యావిహీనుని చేస్తాను అన్నప్పుడు నువ్వు తల్లివి కదా, మాతృమూర్తిగా బిడ్డలను శపించవచ్చునా, అని నువ్వు ఊరుకో అని కోపాన్ని చల్లార్చుకో, కొంచెం అంత కోపం ఆ బిడ్డలపైన తెలియక ఏదో అన్నాడు అని చెప్పి శాంతపరిచినాడు బ్రహ్మదేవుడు. పార్వతి మాతను శక్తిహీనం చేసేస్తాను, నిన్ను శాపన పెడతాడు అన్నప్పుడు పార్వతి అందరూ నీ బిడ్డలే కదా, బిడ్డలపై అంత కోపం ఊరుకో అన్నాడు. వైకుంఠానికి ఏం చేసినాడు, వైకుంఠానికి వెళ్తే శేషతాళపం పైన పండుకోనుంటే లక్ష్మీమాత పాదాలు ఒత్తుతుండగా శ్రీహరి శ్రీహరిని కేకలేసినాడు. చిరునవ్వులు చిందిస్తూ ఆనందంలో ఉన్నాడు. నేను కేకలు వేస్తుంటే నువ్వు నవ్వుతూ ఉంటావని పోయి తన్నినాడు. ఎక్కడ? హృదయస్థానాన్ని తన్నినాడు. హృదయస్థానం లక్ష్మీదేవి యొక్క స్థానం, లక్ష్మీ స్థానం కావున అప్పుడు భృగు మహర్షి నా వక్షస్థలంలో కౌస్తుభమణిని అలంకరించుకొనున్నాను. క్షీరసాగరం మథనం జరిగినప్పుడు అందులో పుట్టితే ఆ విష్ణుమూర్తికి ఇచ్చినారు అక్కడ కౌస్తుభమణిని. ఇది కఠినంగా ఉంటుంది కదా, నీ మెత్తటి పాదము ఈ కౌస్తుభమణికి తన్ని ఎంత నొచ్చిందో కదా స్వామి, కూర్చో ఈ శేషతల్పమైన కూర్చొని చెప్పి కూర్చుండబెట్టి మంచిగా నా కఠినమైన హృదయానికి నీ మృదువైన పాదము తాగి ఎంత నొచ్చిందో కదా స్వామిని పాదాలు ఒత్తుతుంటే, ఎవరైనా భార్యను తన్నగా నీ పాదం ఎంత నొచ్చిందంటే వక్షస్థలం లక్ష్మీమాత ఉంటుంది కదా, అక్కడ తన్నినప్పుడు భార్యను తన్నినట్టే కదా. ఎవరైనా భార్యను తన్నగా పతిదేవుడు అప్పుడు కోపం లేకుండా శాంతమూర్తి అయి భార్యను తన్నినప్పటికైనా ఎంత కఠినంగా నీ పాదం ఎంత నొచ్చిందని పాదాలు ఒత్తే వాళ్ళు ఉంటారా ఎక్కడైనా? నీ పాదం ఎంత నొచ్చిందో అని చెప్పి శేషం తల్పమైన కూర్చుండబెట్టుకొని పాదాలు ఒత్తుతుంటే
లక్ష్మీమాత అనుకుంది, ఓహో ఈ విధంగా ఈ మహర్షులు ఈ నాటకం ఆడుతున్నారా భూలోకానికి వెళ్ళటానికై మమ్మల్ని రప్పించడం నిమిత్తం అని చెప్పి కొంచెం కోపగించుకొని, నన్ను తన్నగా భార్యను తన్నగా ఆ తన్నిన పాదాన్ని వచ్చేవాడు ఈ భూలోకంలో ఉంటారు, నీ ముఖం నేను చూడను అని అలిగి భూలోకానికి వచ్చింది. ఎక్కడ శేషాచలమే ఉంది కదా, అలిగిన వేలు అలివేలు, అలిగినటువంటి భార్య అలివేలు, అంగనగా కాంత, అలివేలు మంగ అనే పేరుతో అక్కడికి వచ్చి అలిగి తపస్సు చేసుకుంటుంది. విష్ణుమూర్తి అమ్మ లేదు కావున వైకుంఠంలో ఇంక ఉండి ఏం చేస్తాడు, అమ్మని వెతుకుంటూ ఆ లక్ష్మీమాతను వెతుకుంటూ శ్రీ మహావిష్ణువు వచ్చేసినాడు. వచ్చి శేషాచలం పైకి వచ్చినాడు కదా, వెలిసినాడు కదా. భృగు మహర్షి అప్పుడు పాదము ఒత్తుతూ అక్కడ దివ్యశక్తి అయినటువంటి త్రినేత్రం ఉంది కావున దాన్ని చితికింపచేసినాడు, దాన్ని చించేసినాడు అనమాట. నొక్కేసరికి పగిలిపోయింది ఆ కన్ను. సమస్త శక్తిహీనుడైనాడు. నన్ను ఏ విధంగా వచ్చి పాదాలు ఆశ్రయించి స్వామి భూలోకంలోకి రావచ్చు కదా, చేయొచ్చు కదా, ఎందుకు ఇట్లా చేసినావు భృగు మహర్షి, స్వామి నన్ను ఎందుకు ఇట్లా చేసినావు, నా త్రినేత్రాన్ని ఎందుకు ఆ పాదనేత్రాన్ని అట్లా చితికిల చేసేసినావు, దాన్ని నొక్కేసినావు, అది పగిలిపోయింది, శక్తిహీనునైనా ఏడుస్తుంటే, సరే మరి భూలోకానికి నన్ను పిలుస్తూ వచ్చేవాడిని కదా, నువ్వెందుకు నన్ను తన్నినావు అంటే, స్వామి మీరు ఒక్కరు వస్తే ఎట్లా అమ్మ కూడా రావాలని నాటకం ఆడినాను అన్నాడు. చూసారా, అందుకోసమే ఆ జగన్మాతను వెతుకుతూ అక్కడికి వచ్చేసినాడు శేషాచలానికి. అందుకోసము ఇక్కడ మహర్షులు ఆనాడు కూడా దుర్వాస మహర్షి అంబరీష మహారాజును కూడా శపించడానికి కారణాలు ఇంతకుముందుకు మీకు ఎన్నో విశేషాలు చెప్పినాను. కావున ఇక్కడ కోపమును జయించాలా. ఆనాడు భృగు మహర్షి దుర్వాస మహర్షి ముందు విశ్వామిత్ర మహర్షి లోక కళ్యాణార్థమే విహరించినారే కానీ వాళ్ళకు వచ్చింది కోపం మాకు వచ్చిందంటే అది కుదరదు సుమ. మీరు మహర్షులైన వాళ్ళు గుణాతీత స్థితి పొందిన దివ్య పురుషులందరూ దాన్ని అదుపులో పెట్టుకొని ఉంటారు. సమయం వచ్చినప్పుడు దాన్ని వాడుకుంటారు, వదిలేస్తారు, అవసరమున మళ్ళీ దాన్ని ఆహ్వానిస్తారు. అంతవరకే గుణాలను త్రిగుణాలు ఏది అవసరమో అది ఆహ్వానించి దాన్ని వాడుకొని విశ్వశాంతికి దాన్ని వాడుకొని వదిలేస్తూ ఉంటారు. దానికి అతీతంగా ఉంటారు మహాపురుషులు. అందుకోసమే కోపాన్ని కూడా సంపూర్ణంగా జపధ్యాన పారాయణాదుల ద్వారా భగవత్ చింతన వల్ల దాన్ని అవలీలగా జయించవచ్చును. జయించాలంటే ఊరికి కాసుమా, మీరు రజోగుణమైన ఆహారాన్ని త్యజించండి, మధుమాంసాలు త్యజించండి. సాత్వికమైన ఆహారం తిన్నప్పుడు మీ మనసు సత్వగుణ రూపంలో పరిణమిస్తుంది. తమో గుణమైన ఆహారం మీరు ఎప్పుడు తిన్నారో మీ మనసు తమో గుణ రూపంలో పరిణమిస్తుంది. రజోగుణమైన ఆహారం ఎప్పుడు తిన్నా రజోగుణంగా పరిణమిస్తుంది. సాత్వికమైన ఆహారం తింటే ఆ భగవద్ ధ్యానం చేయడానికి ఎంతో అవకాశం కలుగుతుంది. దైవధ్యానంలో మీరు ఎప్పుడు నిమగ్నమైనారో త్రిగుణాలు మొత్తం నశిస్తాయి, గుణాతీత స్థితిని మీరు పొందుతారు. అందుకోసమే ఇక్కడ కామస్సకోప నృతలోప తృష్ణ. అసత్యం ఆడకూడదు సుమా, అసత్యం మహాపాపకరం. అసత్య దోషాదుల వల్ల సిరి సంపదలు నశిస్తాయి, ఆ భగవంతునికి దూరం అవుతారు. అందుకోసం సత్యమే పలకాలి. తృష్ణ ఆశ, కామ సకోభ నృతలోప తృష్ణ, లోభత్వాన్ని కూడా సంపూర్ణంగా త్యజించాలి. లోభం ఉండి దాచుకొని ఎవరికి పెట్టకుంటుంటారు కదా. తేనెజుంటీగలియవా తెరువరులకు అని నరసింహ శతకంలో చెప్పబడింది. తేనెటీగలు తేనె సంపాదించి బాటసారులు చూసి దాన్ని తీసుకొని వెళుతారో, మీరు సంపాదించిన దాన ధర్మాలు చేయక మీరు దాచి సంపాదించిన సంపద ఎవరు దొంగలు బాటసారులు ఎవరు తెలుసా? మీ కొడుకులు కోడాన్లే. మీరు శక్తి ఉన్నంత కాలమే శక్తి క్షీణించి ముసలోళ్ళు అయినారనుకో, మీకు అన్నం పెడతాం గుడ్లు సార్ పడి ఉండండి, ఏంది మీరు చేసేదని చెప్పి మీరు కేవలం ఒక చిన్న కుక్క పిల్లలాగా చూస్తారు మిమ్మల్ని. వాళ్ళని ఆడ పడి ఉండి అంటారు, అన్నం పెడతాం ఆడ పడి ఉండి అంటారు, కానీ మీరు ఏం చేయలేరు. అందుకోసమే ఎప్పటికప్పుడు దానం చేసుకోండి. శక్తి ఉన్నప్పుడే. మీరు ఇప్పుడు పోతారో బాల్యావస్థలో, యవనావస్థలో, వార్ధక్యావస్థలో ఈ శరీరాన్ని ఎప్పుడు వదులుతారో మీరు ఆ లోపత్వాన్ని త్యజించి
దాన ధర్మాలు కొంచెం సంపాదించి అందులో నుంచి దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకున్నట్లు ఈ శరీరం ఉన్నప్పుడే, శక్తి ఉన్నప్పుడే కొంచెం కొంచెం దాన ధర్మాలు చేసుకుంటూ మీరు వెళుతూ ఉండాలి. ఒకేసారి చేస్తామంటే ఒకేసారి శత్రులు వచ్చి దోసుకొని పోతారు. అది గ్రహించండి, మీ వల్ల కాదు. ఎప్పటికప్పుడు మీరు చేసుకుంటుండే. అందుకోసమే పూర్వకాలం అన్నం తింటుంటే కూడా అన్నంలో ఒక ముద్ద మేము చెయ్యలేమని ఒక ముద్ద పిసికి పక్కకు పెట్టేవాళ్ళు పెద్దలు. అట్లా పెట్టవలసిన అవసరం లేదు, పెట్టే శక్తి లేకపోతే పెట్టవచ్చును. అందుకోసము కామసకోభ లోపత్వాన్ని త్యజించండి. దుర్యోధనాదులు సిరి సంపదలు వాళ్ళకు పంచపాండవులకు సగం భాగం ఇవ్వనందువల్ల ఏ గతి పట్టినారు వాళ్ళు. ఉండి ఇవ్వనందువల్ల, ఉండి దాన ధర్మాలు చేయలేనందువల్ల మీరు ఉట్టి చేతులు వెళుతారు ఆ లోకాలకు. అందుకోసం పెట్టిన దినముల లోపల నట్టనువులకైన వచ్చు నానార్థములు, పెట్టని దినముల లోపల కనకపు గట్టెక్కిన లేదు గదరా సుమతి. సుమతికారుడు చెప్పినాడు. అందుకోసమే పెట్టి పుట్టాలి సుమ. అందుకోసము లోపత్వాన్ని త్యజించండి. పూర్వకాలంలో ఒక వ్యాపారి ఉండేవాడు. ఆ వ్యాపారి కొంచెం సొమ్ములు అక్కడ తినుబండారములు అక్కడ వస్తువులను ఎక్కువ డబ్బుకు అమ్ముతూ వస్తుంటే గవర్నమెంట్ వారు గ్రహించినారు, వచ్చి పట్టుకున్నారు. నువ్వు ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు, మీకు శిక్ష విధిస్తున్నాము అంటే, అప్పుడుండి ఏం శిక్ష విధిస్తారు అంటే, మీరు 200 రూపాయలన జులుమాన అంటే 200 రూపాయలన కట్టండి, లేకపోతే 1 కేజీ నెయ్యి అయినా తాగండి అని చెప్పినాడు. ఎందుకంటే కొంచెం నవ్వులాట ఆడవారు ఆ యజమాని కావున కొంచెం ఇతడు పిసినారి, డబ్బులు ఇవ్వడు, ఏదో విధంగా బతిలాడతాడు, ఈయన ఆట పట్టించాలని చెప్పి నెయ్యి అయినా తాగండి 1 కేజీ, 200 రూపాయలు డబ్బన్నా కట్టించండి చేసిన తప్పుకు శిక్ష. అంటే డబ్బులు ఎందుకు ఇవ్వాలా, నెయ్యి తాగితే కడుపు నిండుతో శక్తి వస్తుంది అంటారు కదా, నెయ్యి ఆరోగ్యం ఇస్తుంది అంటారు కదా, సరే నేను నెయ్యే తాగుతా అన్నాడు. సరే 1 పావు కేజీ తాగినాడు. కొంచెం కడుపులో కొంచెం కుట్టు పెట్టింది, కొంచెం కడుపు ఉబ్బినట్టు కొంచెం నొప్పి వచ్చింది. గుట్టగుట్ట 1/2 కేజీ తాగినాడు. కడుపు నొప్పి ఎక్కువైంది. గుట్టగుట్ట ఇంకో పావు కేజీ 3/4 కేజీ తాగినాడు. కడుపు నొప్పి ఎక్కువైంది. ఈ కడుపు నొప్పి అయినా సరే 200 మిగులుతాయని తాగబోతూ ఉన్నాడు. కడుపు నొప్పి కింద పడేసినాడు, సురోదాపు కింద పడిపోయినాడు. అప్పుడు నెయ్యి కేజీ తాగలేకపోయినారు, ఆ 200 రూపాయలు ఇవ్వవలసింది ఇచ్చేసినాడు. ఆకలి, నా నెయ్యి తాగలేకపోతున్నాను, నీ కడుపు నొప్పి తట్టుకోలేకపోతున్నాను, నీకు 200 రూపాయలు నీకు ఇస్తానని మళ్ళీ ఇచ్చేసినాడు. చూశారా, లోభత్వం ఉన్నటువంటి వారికి ఇహలోకంలో దుఃఖము తప్పదు, ఆకల్లో ఆ లోకంలో కూడా పరితపించేసి అక్కడ కూడా అనుభవించవలసింది ఇక్కడ చేసిన తప్పుకు. అందుకోసము లోభత్వాన్ని సంపూర్ణంగా త్యజించుకోండి అని చెప్పి గురుదేవులు ఇక్కడ ఎవరు, జగద్గురు శంకరాచార్య వారు ప్రశ్నోత్తర మణిరత్నమాల శ్లోకం ఉన్నది. గురుదేవ, శత్రువులకెల్లా గొప్ప శత్రువు ఎవరు అంటే తమస్సు అజ్ఞానము సుమ, దాన్ని త్యజించండి. కామ సకోప నృతలోప తృష్ణ, ఇవన్నీ మహాశత్రువులు సుమ. తృష్ణను, ఆశను సంపూర్ణంగా వదులుకోండి. ఆశ కావాల, సంపాదించాలని ఆశలో మునిగినటువంటి వారికి లేని మీరు కోరుకుంటూ చింతలు చేసిరా, ఉన్నది కూడా ఓడిపోతుంది. ఉన్నదాంతో తృప్తి పడండి, కర్తవ్య కర్మలు చేయండి, దైవాన్ని ప్రార్థించండి. దైవ భక్తులకు అసాధ్యమంటూ లేదు, అన్ని సిద్ధిస్తాయి. అది కాలక్రమేణా, అనుకున్నప్పుడే కాదు. చెట్టు పెట్టగానే, విత్తనం పెట్టగానే మొక్కలు అప్పుడే వచ్చేసి పండ్లు కాయదు, కొంచెం ఆలస్యం పడుతుంది. దైవ భక్తులు దైవాన్ని నమ్ముకొని వెళ్ళచుండగా కాలక్రమేణా అన్ని సిద్ధిస్తాయి. ఇవి సత్యం. అందుకోసం తృష్ణ, ఆశని వదులుకోండి. పూర్వకాలంలో ఒక చిన్న బాలకుడు, చిన్నప్పుడు తల్లిదండ్రులు మరణించినారు. అక్కడ ఆ తల్లిదండ్రులకు ఆస్తి ఒక 5 ఎకరాల పొలం ఉంది. 5 ఎకరాల పొలం అంటే చాలా ఉంది. కావున ఆయన చిన్నపిల్లవాడు, కొంచెం రాగరా పెద్దవైనారు. స్నేహితుల ద్వారా అడిగి వెళ్ళేవాడు. ఒక చింత చిగురంతా కోసుకొని గోతంలో తెచ్చుకొని అమ్ముకునేవారు. ఏదో డబ్బు వస్తుండేది. అట్లా జీవితం గడుపుతున్నాడు. పెద్దవారు అయినారు, వయసుకు వచ్చింది. మా తల్లిదండ్రులు సంపాదించిన 5 ఎకరాల పొలం ఉన్నది కదా, అందులో బాగా పంట వేస్తాను. పంట అంటే నూల పంట చాలా పెద్దది కదా, నూల పంట బాగుంటుంది అని చెప్పి ఆ
చింత చిగురు ఆ తోటి బాలుల ద్వారా, తోటి స్నేహితుల ద్వారా, బాలుల ద్వారా చిన్నగా వెళ్ళినారు. ఆ చింత చెట్టు ఎక్కినాడు. ఆ చింత చెట్టు పైన చిగురు బాగుంది కావున గోత నిండుగా సంచిలో నింపుకున్నాడు. ఆనందంతో చింత చేస్తున్నాడు. చింత చిగురు బాగా దొరికింది. 5 ఎకరాల పొలం ఉంది కదా, ఇది అమ్ముతాను, కొన్ని నువ్వులు తెచ్చుకుంటాను, ఆ పొలం దున్ని నువ్వులు చల్లుతాను, నువ్వుల పంట బాగా వస్తుంది, ఆ నువ్వులు అమ్ముతాను, అమ్మి చిన్నగా డబ్బు సంపాదించి చిన్నగా ఏదో చిన్న కొట్టు అనగా స్టోరు అంగడి పెట్టుకుంటాను, అంగడి ద్వారా చిన్నగా డబ్బులు సంపాదిస్తాను. ఆ డబ్బు ఎంత చింత చెట్టు కొమ్మ పైన కూర్చొని చింత చేస్తున్నాడు ఇవన్నీ. అప్పుడు అంగడి పెట్టి డబ్బులు సంపాదిస్తుంటే ఓ రోజు తల్లిదండ్రులు చనిపోయినారు, చిన్న పిల్లవారు, ఆ అమాయకుడు కదా, ఈనాడు ఏదో చిన్న చింత చెగురు కోసుకుంటూ అంగడి పెట్టుకుంటూ ఇన్ని లక్షల కోట్లు సంపాదించినాడు, అందరు నన్ను పొగుడుతారు, ఒక అమ్మాయిని తెచ్చి వివాహం చేస్తారు, నాకు ఒక కొడుకు పుడతాడు కదా, కొడుకు పుడత ముద్దాడాలని ఆనంద పారవేశంలో ఆ కొడుకును 2 చేతులు వదిలి ముద్దాడినాడట. ఆ చేతులు వదలగానే రూనొచ్చి కింద పడిపోయినాడు, ఆ సంచితో బస్తాతో సహా. కాళ్ళు చేతులు ఎరిగినాయి, దెబ్బలు తగిలినాయి. చూశారా, తృష్ణ, ఆశ వల్ల తన కర్తవ్య కర్మను మర్చిపోతాడు జీవుడు. ఆశమైన పిశాచాన్ని వదులుకున్నటువంటి వారు తన కర్తవ్య కర్మలు చేసుకుంటూ ఉన్నదాన్ని పోడగొట్టాడు. లేనిది కూడా ఆశించలేడు. లేనిది నీకు రాదు, ఉన్నది పోదు. కానీ దైవ చింతన చేసుకుంటూ కర్తవ్య కర్మాలు చేసుకుంటూ వెళ్ళండి. ఆ భగవంతుణ్ణి ప్రార్థించని లేనిది కూడా దేవుడు ఇస్తాడు. ఈ తృష్ణ ఆశ వల్ల పిల్లవానికి ఏమైంది చూశారా, దెబ్బలు తగిలినాయి, ఇబ్బందుల పాలైనాడు. ఆ నువ్వులు తేయలేదు, నూనె పంట లేలేదు, ఆ డబ్బులు రాలేదు, స్టోర్ పెట్టలేదు, ఏది జరగలేదు. ఏం గతి అయింది? అందుకోసం దురాశ దుఃఖమునకు చేటు. దురాశలు వదులుకోండి, తృష్ణను సంపూర్ణంగా వదులుకోండి, కర్తవ్య కర్మలు చేసుకోండి, దేవుని ప్రార్థించండి, ఉన్నది వదలకండి, లేని ఆశించకండి, ఉన్నది వదలదు, కర్తవ్య కర్మలు చేసుకోండి, నీకు అన్నీ సిద్ధిస్తాయి. కర్తవ్య కర్మలు చేసుకోకుండా ఏదో చింతించుకుంటూ సోమరులైనటువంటి వారికి ఏది సిద్ధించదు ఈ సృష్టిలో. అందుకోసము ఇక్కడ తృష్ణను వదులుకోండి, సంపూర్ణంగా తృష్ణను వదులుకోవడమే ఆ తృష్ణయే గొప్ప శత్రువు. ఆ శత్రువు తృష్ణ ఆశ అనే శత్రువు నుంచి మీరు ఆశ అనే శత్రువులో నుంచి చిన్నగా తప్పించుకోండి, మీరు బయటపడిండి అని శంకరాచార్యుల వారు చెప్తున్నారు. అందుకోసం కామస్వకోప నృతలోప తృష్ణ నపూర్యతేకో విషయైసయేవ నపూర్యతేకో విషయైసయేవ కిం దుఃఖమూలం అపితాభిమానం. ఇప్పుడు చెప్పుకున్నటువంటివే మహాదుఃఖములు. మమతాభిమానం, నాది నావారు అనేది కూడా శత్రుత్వమే. దీన్ని కూడా వదులుకోండి. నావారు నాది అంటున్నాం. ఏది నీది చెప్పండి? మీ తాత ఏం తీసుకుపోయినాడు, మీ తండ్రి ఏం తీసుకుపోయినాడు, మీ ముత్తాతలు ఏం తీసుకుపోయినాడు? కారే రాజులు రాజముల్ గలగవే గర్వోన్నతున్ బొందరే వారేరి శిరుమూట గట్టుకొని పోవంజాలిరే భూమిపై పేరైనన్ కలదే శిబి ప్రముఖులు ప్రీతిన్ యశక్కాములై ఏరే వారల కోరికలను మరచిరే ఎక్కాలమున్ భార్గవ. బలిచక్రవర్తి దాన ధర్మాలు చేయుచుండగా శుక్రాచార్యుల వరకు అడ్డు వస్తాడు. చేయొద్దు. ఆయన వామన రూపంలో, చిన్న పిల్లవాడి రూపంలో ఎందుకు వచ్చినారు తెలుసా? నీ యశస్సుని మొత్తం హరిస్తాడు సుమా, అంటే నీ పదవిని ఆశ్రయి మొత్తం ఆక్రమిస్తాడు సుమా. అందుకోసము 3 అడుగుల భూమి అడుగుతూ ముల్లోకాలు ఆక్రమిస్తాడు. అందుకోసము యశస్సు అంటే ఈ ధనుజలోకానికి నువ్వు చక్రవర్తివి, ఆ యశస్సును హరిస్తారే కానీ భగవంతునికి ఇచ్చిన దానాన్ని, భక్తిని, ఆ యశస్సుని ఆపటానికి, దాన్ని హరించడానికి ఎవరికి సాధ్యం కాదు సుమా. అందుకోసమే 3 అడుగుల దానమని ముల్లోకాలు ఆక్రమిస్తాడు. నువ్వు ఇవ్వద్దు దానము అన్నప్పుడు ఆనాడు శిబి చక్రవర్తి మున్నగు దివ్య పురుషులందరూ దానము మాట ఇచ్చిన మాట తప్పనందువల్లనే కదా వాళ్ళు మహాకీర్తిమంతులైనారు. శిబి చక్రవర్తి మహాదాత, పార్వతీ పరమేశ్వరులు
పావుర రూపంలో, ఒక డేగ రూపంలో పరమేశ్వరుడు తరుముతూ రాగా, ఒక పావుర రూపంలో జగన్మాత పరిగెత్తుతూ శివచక్రవర్తి యొక్క దగ్గరికి వెళ్ళి, శివచక్రవర్తి రక్షించు రక్షించు, ఆ డేగ నా ఎంబడి పడుతుంది, నన్ను చంపేస్తుందని పరిగెత్తుకుంటూ వచ్చింది. భక్తుని పరీక్షించుట నిమిత్తమై, నీకు అభయం ఇస్తున్నాను, నువ్వేం భయపడొద్దని దాన్ని పట్టుకొని దువ్వుతూ ఉన్నాడు. డేగ పరిగెత్తుకుంటూ వచ్చి, నా ఆహారం, నాకు ఆకలి అవుతుంది, ఇవ్వు అంటే, ఈ పావురమెత్తు మాంసమైన ఇస్తా తూకంతో సహా, కానీ దీని ఇవ్వని అన్నాడు, మాట ఇచ్చేసినాడు. సరే, అప్పుడు డేగ రూపంలో ఉన్న పరమేశ్వరుడు, నాకు మాంసాహారం ఇస్తున్నావు కదా, ఏదైనా హింసనే కదా, ఇంకెవరో మాంసం ఎందుకు, నీ మాంసమే కావాలని కోరుకున్నాడు. సరే, త్రాసును పెట్టినాడు, అక్కడ తక్కడ పెట్టినారు, పావురాన్ని పెట్టినారు. తన మాంసము, తొడలు, చేతులు అంత వక్షస్థలం అంతా మొత్తము వల్చి ఇచ్చినప్పటికైనా సరి సూగలేదు. అంటే జగన్మాత అక్కడ ఉన్న ఒక పరీక్ష ఇస్తున్నారు. అప్పుడుండి తన శరీరాన్నే తనకు అంకితమైనాడు, తన త్రాసులో కూర్చున్నాడు. నన్నే తినేయి, డేగ రూపంలో ఉన్న పరమేశ్వరుని చెప్పినాడు, నన్నే తినేసి నేనే అంకితం అవుతున్నాను అనగానే అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమైనైనా నిన్ను నువ్వు సత్యవాదివి, ఆ పావురాన్ని రక్షించుట నిమిత్తమై దానితో మాంసం ఇస్తాను అని తిని శరీరాన్నే కోసిచ్చిన దివ్య పురుషునివి నువ్వు, అందుకోసమే నీకు వరం ఇస్తున్నాను. కొంతకాలం రాజ్య పరిపాలన ధర్మ మార్గంలో పయనిస్తూ, మా ప్రజలను ధర్మ మార్గంలో పయనింపచేస్తూ, నా స్మరణ చేస్తూ నువ్వు ఆ కైలాస గమనం, కైలాసాన్ని చేరుకుందుదుగాక అని వరం ఇస్తాడు పరమేశ్వరుడు. చూశారా, ఇక్కడ సత్యం. ఆనాడు శిబి చక్రవర్తి వాళ్ళందరూ కూడా మాట తప్పలేనందువల్లని ఈనాడు యశోమంతులు ఈనాడు ఆదర్శపుత్రులైనారు. మూర్తి పైన కీర్తి పోలే గురుదేవ. మూర్తి అంటే శరీరాలు అన్నీ నశిస్తాయి, కానీ కీర్తి మాత్రం చావదు, చనిపోయేది కాదు. శరీరం పోయినా సరే కానీ కీర్తి పోడగొట్టుకోకూడదు. చూశారా, శరీరాలు పోయినా సరే కీర్తి పోడగొట్టుకోండి. మూర్తి అంటే శరీరాలు ఎప్పుడైనా పోతాయి, అందుకోసం ఈ శరీరాన్ని ఎప్పుడైనా పోతుంది గురుదేవా, నేను కీర్తి పోడగొట్టుకోలేను అని చెప్పినాడు. చూశారా, అంత సత్య పరాక్రమశాలి గొప్ప దివ్య పురుషుడు కావున ఈనాడు బలి చక్రవర్తిని, శిబి చక్రవర్తిని వీళ్ళందరినీ మనం స్మరించుకుంటున్నాం ఈనాడు. అందుకోసము ఇక్కడ దేహాభిమానాన్ని, దేహదృష్టి, నాది నావారు అనే మమకారాన్ని వదులుకోవాలి. నా భార్య, నా పిల్లలు అనే మమకారం వదులుకోండి. భార్యను వదలొద్దు సుమా. ఎందుకంటే పెళ్లి చేసుకునే ముందు ఒట్టు పెట్టుకుంటారు. ధర్మేచ, అర్థేచ, కామేచ, మోక్షేచ నాతి చరామని ఒట్టు పెట్టుకుంటారట. మరి ధర్మార్థ కామ మోక్షములందు సమానంగా సుఖ దుఃఖాలు అన్నీ పంచుకుంటామని ఒట్టు పెట్టుకున్నప్పుడు భార్యను వదలకూడదు. ఎంతవరకు అంటే, ఇద్దరు మిత్రులు వెళుతున్నారు దారిలో. ఆ ఇద్దరు మిత్రులు వెళుతుండగా అకస్మాత్తుగా ఒక పాము అకస్మాత్తుగా బుసగొట్టింది, లేచింది కాటేయటానికి. ఆ మిత్రుడు అకస్మాత్తుగా దాన్ని పట్టుకున్నాడు, గట్టిగా పట్టుకున్నాడు, తలకాయ పట్టుకున్నాడు. అది చేతుకు చుట్టుకుంది గట్టిగా. వదిలితే కాటేస్తుంది, వదిలిపోతే ఎంతసేపు పట్టుకుంటాము? మిత్రమా, ఈ పాము నా చేతుకు చుట్టుకుంది కదా, ఎంతసేపు దీన్ని పట్టుకోవాలి మిత్రమా, నాకు భయంగా ఉంది, వదిలేస్తే చంపుతుంది. ఎంతసేపు పట్టుకోవాలని మిత్రుని అడిగినాడు. మిత్రమా, అది సత్య వరకు పట్టుకో అని అన్నాడు. చూశారా, ఎంతవరకు సంసారాన్ని పట్టుకోవాలా? భార్యను భర్త, భర్తను భార్య, సత్య వరకు పట్టుకోవాలా. సంసారాన్ని వదులుతా మీరు బ్రతకలేరు. భార్యను జగన్మాతలాగా చూసుకోవాలి, అన్నీ తెచ్చిపెట్టాలి, తెచ్చి పెట్టాలి. మీ ధర్మం వండి పెట్టడం ఆమె ధర్మం. ఆనందంగా భగవత్ చింతన చేస్తూ పాము కుముసాన్ని వదిలిపెట్టిపోయినట్టు ఈ పాంచభౌతిక శరీరాన్ని, పాంచభౌతికమైన శరీరాన్ని పంచభూతాల్లో ఐక్యం చేసేయాలి. ఆత్మను పరమాత్మలో ఐక్యం చేసుకోవాలి, అది సంపాదించుకోవాలి. అందుకని దేహాభిమానం, ఈ దేహాభిమానాన్ని వదులుకోండి అంటే ఈ శరీరం నేను కాదు అనే భావన మీలో కలగాలి. అందుకోసము శంకరాచార్యుల వారు నిర్వాణ శతకంలో చెప్పినారు. అవన్నీ కూడా ఇంతకుముందు చెప్పినా మీరు చూసుకోండి.
మనోబుద్ధ్యహంకార చిత్తాదినాహం న శ్రోత్రం న జిహ్వా న చ గ్రాణ నేత్రే న చ వ్యోం న భూమిర్న తేజో న వాయు చిదానందరూపః శివోహం శివోహం. చిదానంద స్వరూపుడైన శివుడనే నేను. ఈ శరీరాన్ని నేను కాదు, మనసుని నేను కాదు, బుద్ధిని నేను కాదు, పంచభూతాత్మైన శరీరాన్ని నేను కాదు సుమా. ఆ పరమాత్మ నేను. సోహం సోహం సోహం. సహా పరబ్రహ్మమే అహం నేనై ఉన్నాను. అహం బ్రహ్మాస్మి అయమాత్మ బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ తత్వమసి. ఆ పరమాత్మని నేను భావనలో ఉంటూ ఆ భగవంతుడు ఆ భర్త సేవ చేస్తూ పిల్లలకంటూ ఆ సంసారాన్ని చూసుకోమన్నాను, ఇట్లా వండి పెట్టమన్నాడు. ఈ పని నాకు ఈ ఉద్యోగం ఇచ్చినాడు ఆ పరమేశ్వరుని అమలు అనుకోవాలి. భార్యను చక్కగా చూసుకోండి, పిల్లలను చూసుకోండి, అన్ని తెచ్చిపెట్టండి, అందరిని మంచిగా చూసుకోమని దేవుడు నాకు ఈ వరం ఇచ్చినాడని నాయనలు అనుకోవాలి. ఇద్దరు కలిసి దేవుడు ఇచ్చిన వరము, భగవంతుడు నాకు ఈ వృత్తి ఉద్యోగం ఇచ్చినాడని చెప్పి నవ్వుతూ ముడుస్తూ ఆనందంగా పరమాత్మ చింతన చేస్తూ ఉన్నదాంతో తృప్తి పడుతూ లేని ఆశించకుండా ఈ దేహ దృష్టిని వదులుకొని ఆత్మదృష్టిని అలబరుచుకొని పరమాత్మ చింతనించి ముక్తాత్ములు కావాలి. ఇది మనం సంపాదించుకోవాల్సింది. కావున ఇప్పుడు చెప్పుకున్న ఎటువంటివి కొన్ని శత్రుగుణాలు వదులుకొని, దానికి విరుద్ధమైనటువంటి దుర్గుణాలు వదులుకొని సద్గుణాలు అలబరుచుకుంటూ దైవచింతన చేస్తూ ఆ భగవత్ సాక్షాత్కారాన్ని పొందాలని, ముక్తాత్ములు కావాలని కోరుతూ ఓం తత్సత్. सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहि तेजस्विनावधीतमस्तु मा विद्विषावहि. ओम शान्तिः शान्तिः शान्तिः. शम्भो शिव 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 शिव. नारायण 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 हो. దైవమతము ప్రతిష్ఠితమగునుగాక, కరుణామతము వృద్ధినందునుగాక, శాంతిమతము స్థాపితమగునుగాక, సత్యమతము స్థిర ప్రతిష్ఠిత నందునుగాక, ధర్మమతము ఉద్ధరింపబడునుగాక, ఋషిమతము వర్ధిల్లునుగాక, స్వాతంత్ర్యమతము జయించునుగాక, జ్ఞానమతము వ్యాపకమగునుగాక, కలిమతము అంతరించునుగాక, అహింసావృతము స్థిరస్థాపితమగునుగాక. ఓం తత్సత్. కౌసల్యాత్మజ రామచరన్ కౌసల్యాత్మజ రామచరన్ మారుతి సేవిత రామచరన్ మారుతి సేవిత రామచరన్ భరతార్చిత శ్రీరామచరన్ భరతార్చిత శ్రీరామచరన్ వైదేహీ ప్రియ రామచరన్ వైదేహీ ప్రియ రామచరన్ కౌసల్యాత్మజ రామచరన్ కౌసల్యాత్మజ రామచరన్ మారుతి సేవిత రామచరన్ మారుతి సేవిత రామచరన్
భరతార్చిత శ్రీరామచరన్ భరతార్చిత శ్రీరామచరన్ వైదేహీ ప్రియ రామచరన్ వైదేహీ ప్రియ రామచరన్ కౌశల్యాత్మజ రామచరన్ కౌశల్యాత్మజ రామచరన్ కౌశల్యాత్మజ రామచరన్ కౌశల్యాత్మజ రామచరన్ కౌశల్యాత్మజ రామచరన్ జై భక్తవత్సల భగవాన్ की जय जगन्माता की जय हर हर महादेव शंभो ఏమన్నా ఆధ్యాత్మిక సందేహాలుంటే కింద గుహ దగ్గర ప్రశ్నోత్తర కార్యక్రమంలో మీరు మాట్లాడవచ్చు. ఓ